మైండ్ బెండింగ్ హారర్‌తో మన బుర్రలు తినేసి నిద్ర లేకుండా చేస్తున్న 'ఫ్రమ్' సీరీస్ సీజన్ 4 ఎపిసోడ్ 2 వచ్చింది మామ. అసలు ఈ దరిద్రమైన ఊరు నుంచి మనోళ్ళు ఎప్పుడు బయటపడతారో తెలియట్లే గానీ, నాకైతే బుర్ర పని చేయట్లేదు. అయితే ఈ ఎపిసోడ్ నీకు ఎలాగనిపించింది మామ అంటే, నాకైతే యావరేజ్ అనిపించింది ఎపిసోడ్. అదెందుకో తెలియనంటే మ్యాటర్‌లోకెళ్ళిపోదాం. మామ ఎపిసోడ్ మాత్రం ప్యూర్ ఎమోషనల్ ఊచకోతలాగా ఉంది నాకైతే. డైరెక్టర్ మనకి ఏదో ఒక రకమైన హార్ట్ అటాక్‌లా సిట్యుయేషన్ తెస్తాడు. మన మెయిన్ బ్యాచ్‌లో ఒక పెద్ద క్యారెక్టర్‌కి ఒక రకమైన రాడ్ దింపుతాడు గూడా. ఆ బార్న్ సీన్ దగ్గర జరిగే సస్పెన్స్ సీన్ ఉంటది. అది మాత్రం వేరే లెవెల్ మామ. ఆ వేలాడుతున్న బ్యాగులు ఎవరున్నారని ఓపెన్ చేసే మూమెంట్‌కి మీకు పులిసి పక్కాగా అరుతది. అసలు ఎవరు పోయారు? ఎలా పోయారు? అదైతే నేను చెప్పను. ఆ థ్రిల్ ఎంజాయ్ చేయాలంటే మీరు స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇంకో పక్క ఊరంతా ఒకడి కోసం ఏడుస్తూ టెన్షన్ పడుతుంటే, సోఫియా మాత్రం లోపల గుసగుసలు నవ్వుతుంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంటది. అసలామె ఎవరు? ఆమెకి ఆ కొత్తగా వచ్చిన బెలేర్ అనే ఫిగర్‌నికి ఇంకా మ్యాన్ ఇన్ యెల్లోకి లింక్ ఏంటి? ఇదంతా చూస్తుంటే యమ్మ ఏం లవడాల ఊర్రా బాబు! ప్రతి ఒక్కడు ఏదో ఒక సీక్రెట్ దాసుకొని సావగొడుతున్నాడు అనిపిస్తది పక్కా. మధ్యలో వీళ్ళు తీసుకున్న డెసిషన్‌లు అవన్నీ చూస్తుంటే మనకు బీపీ రైజ్ అవ్వడం పక్కా ఈ ఎపిసోడ్‌లో అయితే. ఇంక అసలు కథ ఏంటంటే 'లేక్ ఆఫ్ టైర్స్' అనే కొత్త కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది ఈ ఎపిసోడ్‌లో అయితే. అది నిజంగానే వాళ్ళని బయటికి తీసుకెళ్తుందా? లేక వాళ్ళకి దెబ్బేసి పెద్ద ట్రాపా? అది మీరు స్క్రీన్ మీద చూడాల్సిందే. జూలీ తన పవర్స్‌తో చేస్తున్న సాహసాలు, ఈతన్ బాబు తను చూస్తున్న విజన్‌లు ఇవి ఎపిసోడ్‌కి హైలైట్ మామ. బీజీఎం ఇంకా టెన్షన్ అయితే పీక్‌లో ఉంటది. ఫైనల్‌గా చెప్పేదేంటంటే టెన్షన్ కేక కానీ కథ మాత్రమే కొంచెం ముందుకెళ్ళకంట వాళ్ళు మాట్లాడుకుంటూ సావగొడుతున్నారనే సోది మాత్రం మనకు కొంచెం పేస్‌ని టచ్ చేస్తది పక్కా. అయినా సరే దిమ్మ తిరిగే సస్పెన్స్ కోసం ఎపిసోడ్ చూసేయొచ్చు. మరి ఈ ఎపిసోడ్‌లో ఆ బార్ సీన్ చూసాక మీ రియాక్షన్ ఏంటో కింద కామెంట్ చేసేయండి మామ. ఈ ఎపిసోడ్ మాత్రం మీకు దొరకకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశాను అక్కడికెళ్ళి చూసేయండి. ఇంకా ఇలాంటి ఓరమాస్ రివ్యూస్ కోసం మన సినీ కంటెంట్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మర్చిపోకండి. ఉంటా మరి.